రిమిక్స్ కింగ్ ఛానల్. ఇంటి లోపల గోళ్లను కత్తిరించకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అది ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన శరీరంలో అన్ని భాగాల కన్నా గోళ్లు చాలా పదునుగా ఉంటాయి. వేల చివర ఉండటం వలన మనం తాకిన వస్తువుల తాలూకు సూక్ష్మజీవులు నడిచిన నేల మీద దుమ్ము ధూళి వంటివి గోళ్లలోకి చేరతాయి. కాబట్టి గోళ్లు విషపూరితమైనవిగా మారతాయి. గోళ్లు ఇంట్లో తీయడం వల్ల పొరపాటున అవి చర్మానికి గుచ్చుకుంటే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. తినే పదార్థాలలో గోళ్లు పడితే అరిగించుకునే శక్తి మన జీర్ణ వ్యవస్థకి లేని కారణంగా ప్రేగులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంట్లో గోళ్లను కత్తిరించడం దరిద్ర దేవతకు ఆహ్వానం పలకడమే అవుతుంది. గోళ్లు మన జన్యు స్వరూపాన్ని తెలుపుతాయి. అందుకే చేతబడి చేసేవారు ఎవరికైతే చేడు చేయాలనుకుంటారో వారి గోళ్లని తల వెంట్రుకలని సేకరిస్తారు. ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉంటుందో లేక ఎవరు మనల్ని దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారో తెలుసుకోవడం కష్టం. అందుకే గోళ్లు కత్తిరించిన తరువాత గోళ్లను ఎవరికి తగలని చోట, ఎవరు తిరగని ప్రదేశాలలో పారవేయాలి. గోళ్లు ఇంట్లో కత్తిరించకపోవడం వల్ల ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది. ఎవరికైనా గుచ్చుకొని లేదా ఆహార పదార్థాలలో చేరి దానివల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం తప్పుతుంది. అందువల్ల గోళ్లను ఇంటిలో కత్తిరించకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.